శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, మనలోని అజ్ఞానమనే చీకటిని చీల్చుకుని జ్ఞానజ్యోతిని వెలిగించుకోవడం. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకారం పెరిగినప్పుడు వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం వెలిసింది. దాని ఆది అంతాలను కనుగొనలేక వారు ఓటమిని అంగీకరించారు. అప్పుడే పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించి అహంకారాన్ని వీడితేనే తత్వం అర్థమవుతుందని చాటి చెప్పాడు. తెలియక చేసిన భక్తికి దక్కే ఫలితానికి నిదర్శనం ఆ బోయవాడి కథ. వేట కోసం అడవికి వెళ్లి క్రూర మృగాల భయంతో మారేడు చెట్టు ఎక్కి నిద్ర రాకుండా ఆకులను కిందకు విసిరాడు. ఆ ఆకులు కింద ఉన్న శివలింగంపై పడి బిల్వార్చన అయ్యింది. ఆకలి వల్ల ఉపవాసం, భయం వల్ల జాగరణ, ఇలా తెలియకుండానే అతను చేసిన వ్రతానికి శివుడు ముక్తిని ప్రసాదించాడు. శివరాత్రి అంటే ఉపవాసం ద్వారా ఇంద్రియాలను, జాగరణ ద్వారా మనస్సును నియంత్రించి శివమయం కావడమే. అహంకారాన్ని వదిలేస్తేనే ఆ పరమశివుడు మనకు దొరుకుతాడు. ఓం నమః శివాయ. నిజమైన భక్తి అంటే ఆ బోయవాడిలా కల్మషం లేని మనస్సుతో ఉండటమే గొప్పది. మనం ఎన్ని పూజలు చేసినా అందులో అహంకారముంటే ఫలితముండదు. కాని అంకిత భావముంటే అది చిన్న కార్యమైనా శివుడికి చేరుతుంది. మరి మీ దృష్టిలో నిజమైన భక్తి అంటే రోజంతా పూజలు చేయడమా, లేక ఆ బోయవాడిలా హృదయపూర్వకమైన పనులు చేయడమా? కింద కామెంట్ చేయండి.